గ్రేటర్లో హైడ్రా ఎక్కడా తగ్గడం లేదు. అక్రమ కూల్చివేతల విషయంలో అనుకున్నదే ఆలస్యం బుల్డోజర్లను దింపుతోంది. అక్రమ కట్టడాలను కూల్చివేసి టార్గెట్ ఫినిష్ చేస్తుంది. ఇందులో భాగంగా హైడ్రాకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు అందించింది. దుండిగల్లోని ఆర్ఐటి కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. చిన్న దామిదర్ చెరువు FTL బఫర్ జోన్ లో కాలేజీ నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఎనీ టైం మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలపై బుల్డోజర్లు దింపేందుకు రెడీ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మరి రాజశేఖర రెడ్డి కాలేజీల కూల్చివేలకు సంబంధించి ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్, హైడ్రా గడిచిన 15 రోజులుగా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, నాలాల మీద అక్రమంగా నిర్మించుకున్నటువంటి వాటి మీద యాక్షన్ ప్లాన్ అయితే రూపొంది వస్తుంది. ఇప్పటికే ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ నుంచి మనకు చూడొచ్చు, భారీ కట్టడం కూల్చివేశారు. అంతకంటే ముందు పలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కట్టడాలను కూడా కూల్చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి అల్లుడుగా చెప్పేటువంటి మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి 2 కాలేజీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద భవనాలను కూడా కూల్చాలనేటువంటి ఆలోచనతో గతంలో ఫిర్యాదులు కూడా అందాయి. ఫిబ్రవరిలో ఇదే కాలేజీకి సంబంధించినటువంటి 2 ఫిర్యాదులు కూడా అందాయి. అప్పుడు ఆ ఫిర్యాదు అందిన నేపథ్యంలో కలెక్టరు 2 బిల్డింగ్లను కూల్చివేయడానికి ఆ రోజు ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళు మర్రి రాజశేఖర రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు హైడ్రా ఏర్పడడం, దాని తర్వాత గడిచిన 15 రోజులుగా మొత్తం కూడా కూల్చివేత కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెవెన్యూ అధికారులు మర్రి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి 2 కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 2 కాలేజీలో MLRIT కాలేజీతో పాటు ఏరోనాటికల్ సంబంధించినటువంటి 2 భవనాలు ఈ ఏరియాలో నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చిన్న తామర చెరువు FTL అలాగే బఫర్ జోన్ లో ఆనుకొని కట్టడం వల్లనే దీనికి ఇబ్బందులు ఏర్పడ్డాయని కూడా గతంలో నుంచి స్థానికంగా ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు హైడ్రా అధికారులు కూడా ఇదే విషయాన్ని దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. కనుక దీనికి నోటీసులకు ఎట్లాంటి రిప్లై వస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రిప్లైని బట్టి యాక్షన్ ప్లాన్ ఉంటుందా, లేదంటే వెంటనే కూల్చివేత లాంటి కార్యక్రమాలకు హైడ్రా అధికారులు దిగుతారా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇది మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం కూడా వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఈ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సిటీలో 165 పైగా చెరువులు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మాత్రం 55 చెరువుల మీద పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలిసిన నేపథ్యంలోనే ఇప్పుడు కూల్చివేతకు హైడ్రా అధికారులు సీరియస్ యాక్షన్ ప్లాన్ చేశారు. అందుకని మర్రి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి కాలేజీల మీద సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా నోటీసులు ఇచ్చి కూల్చివేయడానికి ప్రయత్నం జరిగినా కూడా ఆ రోజు హైకోర్టుకు వేల నేపథ్యంలో స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా తవ్వకాలు జరిపి పూర్తిగా కూల్చివేయాలి అన్నటువంటి ఉద్దేశంతో రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల కోఆర్డినేషన్తో ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. ఆ నోటీసులకు రిప్లైని బట్టి ఇప్పుడు కూల్చివేయడం జరుగుతుందా, లేదంటే ఎంతవరకు చెరువును ఆక్రమించారు, బఫర్ జోన్లో ఏ మేరకు ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎంత దూరంలో ఈ భవనాలు వెలిచాయి, ప్రహరీ గోడకు ఏ స్థాయిలో కబ్జాకు గురైంది అన్నటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగబోతుంది. ఇవాళ రేపు మొత్తం స్టడీ చేసిన తర్వాతనే యాక్షన్ ప్లాన్ చేయాలన్నటువంటి ఆలోచన హైడ్రా అధికారులకు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రా కమిషనర్ కూడా సీరియస్ దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు జన్వాడ ఫామ్ హౌస్ తో పాటు మరి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి గట్కేసర్లోని నాదం చెరువు మీద కట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా చాలా కూడా అక్రమంగా నిర్మించారు అనే
అనేటువంటి ఆలోచన అయితే హైడ్రా దృష్టికి వచ్చింది. చాలా మంది చేస్తున్నారు, సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకనే పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీతో పాటు మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీ కూడా అక్రమంగా నిర్మించిందే అనేటువంటి ఆలోచనతో హైడ్రా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు మర్రి రాజశేఖర రెడ్డి ఇవాళ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. సమాధానం వచ్చినా రాకపోయినా రెవెన్యూ అధికారులు ఇప్పటికే అక్కడ మొత్తం కూడా కొలతల కార్యక్రమం తీసుకుంటున్నారు. బఫర్ జోన్ కు ఎఫ్టీఎల్ కు ఎంత దూరంలో కాలేజీలు నిర్మించడం జరిగింది, గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు ఏ రకంగా ఉన్నాయి, అన్ని కూడా బేరీ చేసుకున్న తర్వాత కూల్చివేత కార్యక్రమం చేసే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతోంది. నరేంద్ర, అంటే మర్రి రాజశేఖర రెడ్డి కోర్టుకు వెళ్ళే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే కోర్టు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? వాస్తవానికి గతంలో మనం మార్చిలో ఫిబ్రవరి ఎండింగ్ టైంలో కూడా కూల్చివేత కార్యక్రమం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షలో భాగంగానే తమ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు అన్నటువంటి ఆలోచన ఆ రోజు మల్లారెడ్డి గాని మర్రి రాజశేఖర రెడ్డి గాని పెద్ద ఎత్తున ఒక హంగామా సృష్టించారు. అధికారులు ఆ రోజు వెళ్లారు, కలెక్టరు పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ చేశారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరూ కూడా వెళ్లి కూల్చివేత కార్యక్రమాలు దిగిన సందర్భంలో ఆ రోజు హైకోర్టుకు వెళ్లారు. స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్టు కూడా మర్రి రాజశేఖర రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు హైడ్రా ప్రత్యేకించి ఏర్పడ్డది కాబట్టి దీనికి గతంలో ఉన్నటువంటి స్టేకి సంబంధం ఏం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న నేపథ్యంలో ఎవరైతే చెరువుల మీద అక్రమంగా నిర్మించుకొని ఉన్నారో అలాంటి వాటిని ఎలాంటి భేషజాలు లేకుండా కూల్చివేయండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో హైడ్రాకు ఉన్నటువంటి అద్దులు పరిధి దృష్టిలో పెట్టుకుని మొన్న మనం చూసాం ఎన్ కన్వెన్షన్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. గతంలో 10 ఏళ్ల క్రితం స్టే తెచ్చుకున్నామని కూడా నాగార్జున చెప్పారు. కానీ ఆ స్టే ఒకసారి ఇచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటుందని కూడా ఇంతవరకు అలాంటి రూల్స్ కూడా ఏం లేవు కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోకుండానే మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి మళ్ళీసారి వచ్చే లోపే కూల్చేయడం మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా దాని పరిధిలోనే వచ్చే అవకాశం ఉంది. కనుక నిన్న మనం రఘునందన్ రావు వ్యాఖ్యలు కూడా మనం చూడాలి. అందుకని స్టే మీద పూర్తి స్థాయిలో ఒక పద్ధతి లేదు అన్నటువంటి విషయం కూడా ఆయన సీనియర్ అడ్వకేట్ గా కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు స్టే ఆర్డర్ తో సంబంధం లేకుండానే పూర్తి స్థాయిలో హైడ్రాకు ఉన్నటువంటి పరిధిలో దృష్టిలో పెట్టుకుని కబ్జా చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా వదిలేది లేదు అన్నటువంటి విషయం మీద ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద భవనాలు కూల్చివేశారు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులే కూల్చారు, అదే న్యూట్రల్ వ్యక్తులే కూల్చారు, సినీ ప్రముఖులే కూల్చుతున్నారు. ఇట్లాంటి ఏం లేక చిన్న మధ్యతరగతి వాళ్ళ జోలికైతే ప్రజెంట్ హైడ్రా అధికారులు వెళ్లడం లేదు. కేవలం పూర్తి స్థాయిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ కు దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్లను, కట్టడాలను, బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలని మెయిన్ ప్రధానంగా దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.